ఇక అన్నగారి సిలిక పలుకులలో ఇగో ముచ్చట చూసుకొని అప్పట మరో 25,000 కోట్లు తెస్తున్నారంట ఇప్పుడు కొత్తగా ఉన్న సరిపోతలే అని. మరి 25,000 కోట్లు ఏం చేస్తారంటే మన అన్నడవకలేదు, ఎటు పోతే తెలియదు. గత నెలలో అట రేవంత్ సర్కారు ఆల్ టైమ్ రికార్డు కొట్టిందంట. ఈ ఆర్థిక సంవత్సరంలో 34,900 కోట్ల రూపాయలు రుణం తెచ్చింది. ఇప్పటికి వార్షిక రుణ పరిమితిలో ఇప్పటికే 44% పూర్తయింది. ఇక మంగళవారం వచ్చిందంటే చేయి చేస్తున్న సర్కార్ అట. మందికి మంగళవారం అన్నట్టు. సో అన్నట మంగళవారం రాగానే ఎవడప్పిస్తాడంటే చేయి చేస్తున్నట. సో ఆల్ టైమ్ హై అట. ఇంకా చూసుకొని గత నెలలో ఆల్ టైమ్ హై అట. మరి 2,500 కోట్లు మళ్ళా కావాలట. సో ఆర్థిక సంవత్సరంలో అంటే మార్చి నెల, మార్చి 31 తారీఖు వెళ్ళి అంటే ఏప్రిల్ 4 నెలలు 5 నెలలు 4 నెలలే నిండా. 4 నెలల్లో రేవంత్ రెడ్డి గారు 34,900 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు. మన తలకాయ మీద అప్పు పెంచిండు. ఇప్పుడు ఒక సిగ్గుతప్పిన సన్నాసి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ ఇక ఈ కాళ్ళ గజ్జలు కట్టుకొని చెప్పింది అప్పుల గురించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద. మరి అలా యనుమల రేవంత్ రెడ్డి మీద ఆ సన్నాసికి ఇలా నోరొత్తలేదు. ఆ సన్నాసి ఇలా మంది కాలేజీల మీద పడి తిరుగుతాడు. మరి ఆ సన్నాసి ఇలా చెప్పాలి, రేవంత్ రెడ్డి ఒక దుర్మార్గుడు, తెలంగాణ వ్యతిరేకిగో ఒక్కొక్క తలకాయ మీద గింత తప్పు చేస్తానని చెప్పాలి ఆ సన్నాసులు. మన రేవంత్ తొలి వెలుగు కానీ మందిని ముంచిన శనార్థి కానీ. సో ఈ రెండు కలిసి చెప్పాల్సి వస్తుంది. ఇలా 2,500 కోట్ల రూపాయలు అప్పు తెస్తే ఆ సన్నాసుల నోర్లు మూసుకున్నాయి. ఆ సన్నాసులు ఇలా కాంగ్రెస్ చెంచాలుగా మారిపోయారు. ఆ సన్నాసులు ఇలా తెలంగాణలో ప్రజలను చుతగానం చేసి దొంగేసి వేసి ఇక దొంగల లెక్క అక్రమంగా సంపాదించుకొని ఇలా ప్రజలు పిచ్చోళ్ళని చేసిరు. మన నల్లమల్ల పుల్లిని తీసుకొచ్చి మన తలకాయ మీద పెడితే ఇంకో రోజు ఇంత అప్పు తెస్తాను. ఇలా చెప్పారు లెక్కలు. ఎన్ని లక్షల కోట్లు దాటుతుంది, ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు, అప్పు తెచ్చి ఎవను ధరించాడు, దాని లెక్కలు లేవు. దున్నపోదు మీరు నీళ్ళు పోసినట్టే. ఇక ఈ అప్పుల గురించి మనం మాట్లాడితే తెచ్చుడు ఏమైనా ఆగుతుందంటే ఆగే ప్రసక్తే లేదు. అప్పులు తేవాలి, మరి పోనీ అప్పులు తెచ్చి ఏమైనా వీకిస్తారా అంటే మనకి ఆ పైసలు పాడేంటి అసలు తెలియదు. ఈ గ్యారెంటీలు పట్టుకుంది కాబట్టి ఇప్పుడు 2 ఏళ్ళు కావస్తాను నేను. ఈ ఇచ్చే మామిడి లేడు రాష్ట్రంలో. ఒక్కడన్నా దండవన్న పెడితే దశకవన్న పెడితే కూడా అనిపిస్తారేమని చూస్తున్నాం. అట్లా కూడా లేదు. సో మంగళవారం నాడు ఇప్పుడు మందికి సోమవారం, మనం మంగళవారం అంటూ అన్నకు మంగళవారం కలిసి వస్తుందంట. మంగళవారం ఎవడన్నా అప్పిస్తాడని చూస్తాడు. ప్రపంచ బ్యాంకుల వైపు కానీ, రాష్ట్రంలో ఉన్న బ్యాంకుల వైపు కానీ, దేశంలో ఉన్న బ్యాంకుల వైపు కానీ. ఇవన్నీ దొరకకపోతే ఏమన్నా భూమి దొరుకుతా అని చూస్తాడు. రాయదుర్గంకాయ కన్నెత్తాడు. జూబ్లీస్కి వెళ్ళి గిట్టు నుంచి గిట్టు తిరిగితే కథంగా ఆహా రాయదుర్గం భూమి బాగుందిరా, 200 కోట్లకు అమ్ముకోవచ్చు అటు చూస్తాడు. ఇక ఇదే అయిందిరా మరి రాజు. ఇప్పుడు సన ఘనత మామూలు ఘనత కాదు, ఇది వేరే లెవెల్ ఉంది. ఇప్పుడు ఇది భూములు నమ్మినా మళ్ళీ రేపు ఇందిరా మిల్లకు కూడా మళ్ళీ అప్పే తెస్తాడు. మళ్ళీ రేపు ఇందిరా మిల్లు కట్టాల్సి వస్తే కూడా మళ్ళీ రేపు అప్పే లేదు. మనం అయితే ట్యాక్స్లోకి వెళ్ళి ఇంకో దానికి వెళ్ళి అప్పు తేవాలి, కుప్ప చేయాలి, నాది ప్రజాప్రభుత్వం ఎగురు పెడతాను చెప్ప తిరగాలి. అది కథనే.